గంగా నువ్వెందుకు వచ్చినావు? పో. నేను పోనయ్యా. నేను బైరమ్మ బానిసనే. ఆమె చెప్పింది నేను చెయ్యాలా, సావమంటే సావాలా. నా కోసం వచ్చి బైరమ్మ కోపానికి బలి కావద్దే. పో పో గంగా పో. నేను పోనయ్యా. పొమ్మనానా? అది అట్టా పోదురా సాంబా. పులిరాజు తప్పు చేసింది నేను, నీ బానిసని నేను. నన్ను సంపు చచ్చిపోతా. కాదని నా బిడ్డ జోలికొస్తే నీకేస్తా. నాకు వదలు. భైరమ్మా, నా విషయంలో ఎన్ని తప్పులైనా సై భరిస్తా. కానీ వీడు ఏమన్నా భరిస్తాడు, ఏం చేసినా సహిస్తాడని నా బిడ్డ జోలికొస్తే లేడికి కాళ్ళు లేక కాదు, కాలం కలిసి రాక పులికి సిక్కింది. అయినా నా మొగుడు లేడి కాదు, పోలే. ఆ పులి మాటకి కట్టుబడింది తప్ప శాత కాక సావలేక కాదు. అట్టనా? అయితే ఆ పులి పౌరుషం, దమ్ము, ధైర్యం నా కాలి కింద ఉంటాయి చూడు. నీ పులి బతుకు రే సాంబా. అయ్యా. అయ్యారే, చూసినావా ఈ బైరమ్మ దెబ్బ? ఎప్పటికైనా, ఎక్కడైనా, ఎందులోనైనా ఈ బైరమ్మదే పైసే. నువ్వేమో అందరికంటే ముందు నిలబడి అమ్మోరు తల్లి అనుగ్రహాన్ని పొంది నీ మొగుణ్ణి నా కాడ నుంచి తీసుకుపోదామనుకున్నావు గదు. ఆ అమ్మోరు తల్లి కరుణిత్తే నువ్వన్న మాటే సత్యం అవుతాది. ఈ నెల నా కట్టానికి, నా మొగుడి బానిస బతుక్కి చివరి రోజు అవుతాది.
పిచ్చి గౌరీ, ముందుగా నువ్వు గద్దెనెక్కితే ఆ అమ్మోరు తల్లి కరుణిస్తాదో లేదో తెలీదు. అదే నువ్వు ఒకే ఒక్క అడుగు వెనక్కేస్తే నీతో పాటు నీ మొగుడు కూడా గద్దెనెక్కి ఇద్దరూ కలిసి పూజ చేసే అవకాశం ఈ భైరమ్మిస్తాది. చెప్పు, నువ్వొక్కదానివే పూజ చేస్తావా, నీ మొగుడుతో కలిసి పూజ చేస్తావా? వద్దమ్మా, నువ్వు వెనకడికేయకమ్మా. నీకంటే ముందు ఈ బైరమ్మ పూజ చేస్తాదమ్మా. వద్దొదినా, ఎంతసేపటి నుంచో కట్టబడి నిలబడ్డావు. ఆ కట్టమంతా నేలపాలవుతుంది. వద్దమ్మా. మళ్ళీ మళ్ళీ ఇట్టాంటి అవకాశం రాదు. నీ మొగుడితో పూజ చెయ్యటమే కాదు, ఈ రోజంతా నీతోటే ఉంటాడు. బాగా ఆలోచించుకో. జాతర రోజు ఎవరైతే ముందుగా ఆ తల్లికి పూజ చేసి సేవ చేస్తారో వాళ్ళ కోరికలు వెంటనే తీరుతాయంట. శబ్బాష్, నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. నా మాట నేను నిలబెట్టుకుంటా. రే సాంబా, నీ పెండ్లాంతో కలిసి పూజ చేసుకోరా. కాని ఒక్క మాట, జంటగా మీరు అమ్మోరు తల్లి పూజ చెయ్యాలనంటే కొత్త చీర పెట్టాల. చిరిగిన చీరకే గతిలేనిది. కొత్త చీర పెట్టగలదా? నా పెనిమిటితో కలిసి పూజ చేసే అవకాశం ఇచ్చినది నువ్వు కాదు, ఇదిగో ఆ అమ్మోరు తల్లి. ఇప్పుడు కొత్త చీర కూడా ఆ తల్లి ఇస్తాది. ఇప్పుడే వెళ్ళి తెస్తాను. నాకు గాజులేమంటే ఇవా? కొత్త సీర నేనలగెత్తాను. రాత్రి నేనేడ్చినాను, ఇప్పుడు మీరాడండి. చూడు, కొత్త చీర పెట్టకుంటే శిక్ష పడతాది, తెలుసు కదా. చేసే అవకాశం నీకు రాదు. ఈ గౌరీ రానియదు. కర్మబంధము బాపు కైవల్య రూపిణి కర్మ నిర్వహణ కైబందీగా మారెనా. అభము శుభమిరుగని చిన్నారి దీపం అమ్మ చేతుల జారి అయ్య బలిదానం. మాతృహృదయంలోన ప్రళయబడవానదం. రక్షాకరికి ఇదే పరీక్షా సమయం.
ఉస్సస్, నిన్న రాత్రి గాజులు అడిగితే ఈనటవా? ఇప్పుడు మీ అమ్మ మాట ఎలా నిలబెడతావో నాకు చూస్తాను. అమ్మోరు తల్లికి కొత్త సీర పెట్టకపోతే మీ అమ్మకి పడే శిక్షని ఎలాగాపుతావో నాకు చూస్తాను. క్షమించుదినా, గంగ మీద కోపం నీ మీద చూపించాల్సి వస్తుంది. పాపం వదిన, సిరిగిన సీర అమ్మోర్తలకి పెట్టలేక ఇప్పటికిప్పుడు కొత్త సీర తేలేక అబ్బాయిరమ్మ ముందు తల దించుకొని నిలబడాల. అది చూసి గంగ పొర్లి పొర్లి ఏడవాల. ఈ చిత్ర కళ్ళార చూడాల. పండక్కి కట్టుకుందామని కొత్త సీర కొన్నా. అదే అమ్మోరు తల్లికి పెడతా. ఏంటిది? కొత్త సీరకి ఎన్ని సిరుగుళ్ళు ఎట్ట వచ్చాయి? అంత మాయలా ఉంది. అయ్యో, అవును గౌరీ, చూడబోతే ఇది ఎవరో కావాలనే చేసినట్టున్నారు. ఇప్పుడు అమ్మోరు తల్లికి కొత్త సిరెట్ట పెడతావు. శెట్టి గారి కాడికి పోతే కొత్త చీరలు దొరుకుతాయి కదమ్మా. దొరుకుతాయి కానీ కానీ కొనడానికి మన కాడ డబ్బులు లేవు కదే. దేవుడా, ఏందయ్యా ఈ పరీక్ష? మొగుణ్ణి కాపాడుకోవడానికి అమ్మోరు తల్లికి కొత్త సిర పెడతానని మాట ఇచ్చినది. కానీ ఆ మాట నిలబెట్టుకునే అదృష్టం లేకుండా చేసావు కదయ్యా. బాధపడకత్తమ్మా, నా తల రాత అట్ట తగలడింది. అందుకే ఆ దేవుడు కూడా మొక్కసాటెత్తున్నాడు. ఆ బైరమ్మ ముందు అవమానపడాలని రాసుంది. కొత్త సీర ఉండి కూడా ఇవ్వలేని కర్మ వచ్చినది. లేదమ్మా, అమ్మోరు తల్లికి నువ్వు కొత్త చీర పెడతావు, పెట్టాలే. లేదే, నీ అయ్యా ఆ బైరమ్మ కాడ బానిస బతుకు బతకాలని రాసి పెట్టుంది. బతికినంత కాలం భర్తని తలుసుకుంటూ ఏడవాలని నాకు రాసి పెట్టుంది. అందుకే ఆ అమ్మోరు తల్లి ఇట్ట సిప్పించినది. బాధపడికే గౌరీ, ఆ అమ్మోరు తల్లి ఉన్న మాట నిజమైతే నీకు కొత్త సిరిస్తాది. నా బిడ్డకి ఆ బైరమ్మ సరా వదిలిస్తాది. గంగ ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఏదో ఒక తీసే ఉంటది, అందుకే వెళ్ళిపోయింది.
ఓసోస్ ఆ అవసరం నాకేటి? ముందు మన గంగ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. గంగా గంగా అత్తమ్మా, గంగ ఇన్న ఉండాలి కదా, ఏడకపోయినది తెలవదే. నాకు తెలిసి నీ కొత్త సీర కొనాలని ఎల్లుంటది. అయ్యో నిజమా? అవునవును, జరిగింది తెలుసు కాబట్టే కొత్త సీర కొనడానికి ఎల్లుంటది. అయ్యో, నా సీర కోసం ఏడికెళ్ళుంటాదో, ఏ సిక్కుల్లో ఇరుక్కుంటాదో. ఎల్లి చూద్దాం పదండి. ఊరుకోదినా, ఆ అమ్మోరు తల్లి పూజ అవ్వకుండా గూడెం దాటకూడదని తెలీదా? అవును, పూజ అవ్వకుండా గూడెం దాటనివ్వరు. మరి మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మోరు తల్లి మీద భారం వేయడం తప్ప మనమేమీ చేయలేవమ్మా. బయటికెళ్ళి చూద్దాం పద. ఆ ఆ, గంగ బయటికి వెళ్ళింది, కానీ తిరిగి వస్తుందో రాదో తెలీదు. ఎందుకంటే నీ సీర కోసం వెళ్ళిందని ఆ బైరమ్మకు తెలిస్తే బతకనీదు. లేదు లేదు, నా బిడ్డకేం కాకూడదు. కానీ మనం నీ పిచ్చి గాని గంగ బయటికెళ్ళిన విషయం మనకి తెలుసు కాని ఆ బైరమ్మకి ఎట్ట తెలుస్తుందమ్మా? హుసస్ నానుంటాడుగా, తెలియకుండా ఎలా ఉంటదేటి? సిచ్చు పెట్టి ఆ గంగ నాశనం చేయటానికి నానున్నాను కదా, దాని లెక్క నాను తేలుస్తాను. దేనికైనా మంచిది బయటికెళ్ళి గంగ లేదన్న విషయం మూడో గంటకి తెలియకుండా చూద్దాం పదత్తమ్మ. పద వెళ్దాం. గంగా 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 ఇది ఏడా లేదమ్మా, ఏడికి పోయిందో ఏవో. అమ్మా, వెళ్ళి చూద్దాం పదత్తమ్మ. పద. పద. హుసస్ అమ్మమ్మ, ఈ అడవిలో పులులున్నాయి కదా? ఆల్రెడీ చూసావు కదా, పులులేంటి ఎలుగుబంట్లు కూడా ఉన్నాయంట. ఇప్పుడు సడన్ గా పులి కారు కడ్డం వస్తే? అలా నెగిటివ్ గా ఆలోచించకమ్మా. అన్ని నీ బుద్ధులే. అది స్కూల్ కు వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు నువ్వెలా భయపడతావో అది అలాగే భయపడుతుంది. నేను నా కూతురి విషయంలో తప్ప ఇక దేని గురించి భయపడను. ఆ విషయం నాకు తెలుసులే. ఎందుకు కారు ఆపావు? పంక్చర్ పడింది మేడం. వెళ్ళి టైర్ మార్చు. అలాగే మేడం. డ్రైవర్, డోర్ తీయద్దు. జే, ఇలా డోర్ తీయగానే అలా పులి లోపలికి వచ్చేస్తే? వామ్మో, పులులన్నీ మనల్ని ఫాలో అవుతున్నట్టు చెప్తావేంటి? డ్రైవర్, మంగ అలానే అంటుందిలే కాని నువ్వు కార్ దిగు. ఓకే మేడం. ప్లీజ్ డోర్ తీయొద్దు. మంగ డోర్ తీయకుండా బయటికి ఎలా వెళ్తాడు? ఇప్పుడు టైర్ మార్చకపోతే నైట్ అంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకేనా? అమ్మో వద్దు. డ్రైవర్, వెళ్ళి పంక్చర్ వేయ్. మేడం మేడం అది జేంటి, దీని మాటలకి నీకు భయమేస్తుందా? సరే, నేను దిగి చూస్తానుండు. వద్దు మమ్మీ. పిరికివాడు రోజు చస్తాడు, ధైర్యవంతుడు ఆ చావుని కూడా ఎదిరిస్తాడు. బీ బ్రేవ్, ఓకే? ఓకే మమ్మీ. ఏయ్, చూసావా, అది నా కూతురంటే. దాన్ని చూసి పులి భయపడాలి తప్ప పులిని చూసి అది భయపడదు. దాంది వాళ్ళ నాన్నగారి ధైర్యం, భయం అంటే తెలియని రక్తం. నీదంతా నా పోలికే. అందుకే నాలాగా లోపల కూర్చున్నా. అమ్మమ్మ, బయటికి వెళ్దాం పదా. ఓ, పౌరుషం పొడుచుకొచ్చింది. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళలేననుకుంటున్నావా? నాది మా అమ్మ పొలికే.
భయం అంటే తెలియని బ్లడ్ నాది